హలో అండి, వెల్కమ్ టు కేకేస్ కిచెన్. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఇవాళ మనం బెల్లం పరవాన్నం ఎలా చేసుకోవాలో చూద్దాం. దీని స్వామికి నైవేద్యంగా సమర్పిస్తాము కాబట్టి కొన్ని నియమాలు ఉంటాయండి. దీని స్టీల్ గిన్నెలో కన్నా ఇలా ఇత్తడి పాత్రలో చేసుకుంటే ఎంతో శ్రేష్టం. ఇందులో నేను 2 గ్లాసుల ఆవు పాలు పోస్తున్నాను. ఇది బాగా ఉడికించాలండి. పాలు పొంగుతున్న సమయంలో అస్సలు ఆపకండి. అలా పొంగడం ఇవాళ చాలా మంచిది. ఇలా పొంగుతున్న పాలల్లో నేను 20 నిమిషాల పాటు ఆవు నెయ్యితో కలుపుకుని పెట్టుకున్న బియ్యాన్ని కొంచెం కొంచెంగా వేస్తున్నాను. ఇందులో మనం అస్సలు నీళ్ళు వాడమండి. ఇలా ఉడికిస్తున్న పాలని మీ దగ్గర ఒకవేళ కుదిరితే చెరుకు గడ్డతో అయినా కలపాలి, లేదా ఇలా చెక్క కర్రతో అయినా కలపాలండి. పాలు దగ్గర పడుతున్నాయి, కొంచెం మీకు గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం పాలని కూడా యాడ్ చేయొచ్చు. కలుపుతూ ఉండగా కొంచెం ఉడికిందా లేదా అని ఒక్కసారి చూస్తామండి బియ్యాన్ని నొక్కి. దీంట్లో నేను ఇప్పుడు యాలకుల పొడిని యాడ్ చేస్తున్నాను. మీకు కుదిరితే జీడిపప్పునైనా యాడ్ చేసుకోవచ్చండి. కలుపుతూ ఉండాలండి. ఇందులో మనం అస్సలు నీళ్ళన్నవి వాడము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసిన తరువాత మట్టుకి తురిమి పెట్టుకున్న బెల్లాన్ని వేసి కలుపుకోవాలండి. స్టవ్ మట్టుకు ఆఫ్ చేయాలండి, లేదా పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలాగ కలుపుకుంటుంటే ఆ వేడికి బెల్లం కరిగిపోతుంది. అంతేనండి, చాలా సులువు. ఇందులో నేను 1/2 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. దీన్ని బాగా కలుపుకున్నాక మీకు ఒకవేళ దొరికితే చిక్కుడు ఆకులో తినడం అన్నది సాంప్రదాయం అండి. అందులో వేసుకుని తినచ్చు, లేదా నార్మల్గా అయినా తినచ్చు. ఈ రకంలో చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి ఇలా ప్రయత్నించి చూడండి. ఆ సూర్య భగవానుడు ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.